చెప్పండి. శరణ్య, ఈ టైంలో లేచావేంటి? ఏ నిద్ర పట్టలేదా? అలా ఏం కాదండి. సడన్ గా ఏదో పీడకలు వస్తేను చిన్న భయం వేసింది అంతే. అవునా? ఏంటి, ఏదైనా అనవసరంగా ఆలోచిస్తున్నావా? అదేం లేదండి. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. మనసు ప్రశాంతంగా ఉంటే నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా? పడుకో. అలాగేనండి. ఇందాకేనే ఇలా లేరు, ఇప్పటికిప్పుడు ప్రవర్తనలో ఇంత మార్పు ఏంటి? సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో జరుగుతోంది, అదేంటో తెలుసుకోవాలి. సౌమ్య, నీ ఆటలు నేనింకా సాగనివ్వను. అలాగే చపాతీలు మీ ఆవిడ చేత్తోనే చేపిస్తాను. నేనసలా పిండి ముద్ద కూడా ముట్టుకోను, సరేనా? ఇదిగో అమ్మాయి, మీ ఆయన షాపు నుండి కాసేపట్లో బయలుదేరొస్తాడట. నిన్ను చపాతీలు చేసి పెట్టమన్నాడు. చపాతీలా? అవునమ్మాయి, వాడికి నీ చేత్తోనే చపాతీలు తినాలనుందంట. నన్ను కనీసం పిండి కూడా ముట్టుకోవద్దన్నాడు. అలా ఎలా అంటాడు? నాకు చపాతీలు రావు కదా అత్తయ్య గారు. రావంటే ఎలా అమ్మాయి? అవేవో వీడియోలు, ఏదో సోషల్ మీడియా ఉంది కదా, అందులో చూసి చేసే. మళ్ళీ బాబొచ్చేలోగా రెడీగా లేవంటే అలాగే పోస్తులు పడుకుంటాడు. అసలే ఆ అబ్బాయి భోజనం విషయంలో చాలా పక్కాగా సున్నితంగా ఉంటాడు. నిజంగానే నా చేత్తో చేసిన చపాతీ తినాలనుకుంటున్నాడేమో. అయినా అత్తయ్య గారు చెప్తే అది పని గాని, నా మొగుడి కోసం ఈ మాత్రం చేస్తే ఏముందులే, ఏదో ఒకటి ముందు ట్రై చేద్దాం. అత్తయ్య గారు, చపాతీలు దేంతో చేస్తారు? అంటే ఏ పిండి? సున్నిపిండా? సున్నిపిండా? సున్నిపిండి కాదమ్మా, గోధుమ పిండి. ఓహో, అవునా? సరే అత్తయ్య గారు. సరే అమ్మీ, నువ్వు చేస్తా ఉండు, నేనిప్పుడే బయటికెళ్ళొస్తానే. ఎలా మొదలెట్టాలి? ఏదో ఒకటి చేసేద్దాంలే. దీనికి అతుక్కుపోయిందేంటి? అమ్మయ్యా, అత్తయ్య గారు, చపాతీ రెడీ అయిపోయింది. రెడీ అయ్యి ఏందబ్బిదే? ఏందిదే? చపాతీలు చేయమంటే ఇలా గారెలు చేసుండవేందే? అయ్యో అత్తయ్య గారు, ఇది చపాతీ. చపాతీయా? ఏంటి చూస్తున్నారు? దీని మీద చపాతీ అనే పేరు ఎక్కడ రాస్తే బాగుంటుందా అని చూస్తున్నా. పేరు లేదంటే
కాంచనా కాంచనా ఈవిడేంది నన్నెంత పద్ధతిగా పిలుస్తాండది? ఆహా, వస్తున్నాను అతని గారు. ఏంటి అతని గారు పిలిచుండారు? డాక్టర్ గారు అనన్య కాలికి మెడిసిన్ గా ఈ పూట పొట్లకాయ కూర వండి పెట్టమని చెప్పారు. అట్నా? ఆ ఆ, ఇప్పుడే వండి పెట్టమన్నారు. ఆ, ఆ, పొట్లకాయ కిచెన్ లో ఉంది. వెళ్ళు కంచనా, త్వరగా వెళ్ళు. ఆ, వెళ్తున్నాను అతని గారు. పొట్లకాయ కూర అమ్మికి కూడా చాలా ఇష్టం కదా. సర్లే, ఇవాళ నా చేతి రుచితో అమ్మికి బిందె ఏర్పాటు చేసేయాలి. వెళ్ళు కంచనా. ఆ, ఆ, అట్నే వదిన గారు. ఆ, ఇదేంది ఇది? ఇప్పుడు కరెంట్ పోయి ఉండదు. సర్లే, పొట్లకాయ మంచి బోరుగా ఉండాది. ఆ, అయినా ఇదేంది భలే మెత్తగా వెచ్చగా ఉండాది. ఓహో, లేత పొట్లకాయ కాబోలు. ఆహా, ఇవాళ ఈ పొట్లకాయతో కూర వండేసి ఆ రుచితో ఈ కాంచనకి ఎవ్వరు పోటీ రారని నిరూపించాలా. ఆ, అయినా ఈ కరెంట్ ఏంది కూర ఉండే టైంలో పోయి ఉండదు. నువ్వు అడుగు పెట్టగానే కరెంట్ వచ్చిండదండి. సరే, మీ మెళ్ళో అదేంటి అలా వేసుకుని ఉన్నారు? ఏందమ్మి అట్ట మెలికలు తిరిగిపోతా ఉండవు?